చేస్తే కొంచెం వెనక్కి ఉందంటే లేదా తెచ్చిస్తాను. మరి ఈ ప్రత్యేకమైన దినాన్ని బట్టి నేను దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. విశేషంగా మీ మధ్యలో ఉండడానికి, ఈ సంఘంలో ఉండడానికి దైవజనులు శాంసన్ జోస్వా గారు వారి సతీమణి కుటుంబంతో మీ అందరి పక్షంగా నన్ను ఆహ్వానించినందుకు మొదటిగా దేవునికి, తర్వాత వారికి నా యొక్క కృతజ్ఞతలు. మీ అందరికి కూడా క్రీస్తునామంలో శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుని మరి దేవుని యొక్క చిత్తమును బట్టి కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం. నాయనా, ఇదిగో నీ దాసుడు, దాసురాలు, వారి యొక్క సంతానము, విశేషంగా ఇవ్వబడినటువంటి ఈ యొక్క ఆత్మీయ విలువలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఆకృతిలో ఉన్న ఈ మూల ప్రాంతంలో ఈ పని జరిగించడానికి మీరు ఇచ్చిన అనుకూలతను బట్టి, పిలుపును బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మాతో అందరితో మీరు మాట్లాడి మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకున్నాయి. యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి, ఆమేన్. రాత్రి ఇక్కడికి రావడానికి నేను సిద్ధపడుతూ ఉండగా దేవుడు నాకు ఇచ్చినటువంటి బాబును కూర్చో, త్వరగా కూర్చో. మనం ఈరోజు దేవుని వాక్యములో జాగ్రత్తగా గమనించినప్పుడు చక్కని విషయాలను దేవుడు మనతో మాట్లాడటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. అదేమిటి అని అంటే, విశ్వాసుల యొక్క గుణము లేదా శీలము అనేది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏంటండి? విశ్వాసుల యొక్క గుణము లేక శీలం అనేది ఎలా ఉండాలి అనేది దేవుడు మనకి ఈరోజు వివరిస్తూ ఉన్నాడు. కనుక ఆ విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేద్దాం. కనుక ఇలాగన దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఆత్మ మన మధ్యలో ఉన్నారు కనుక ఆయన యొక్క నీడలో జాగ్రత్తగా మన హృదయాన్ని పరిశీలన చేసుకుంటూ ఉండాలి. ఏ వాక్యమైతే మనం వింటున్నామో ఆ వింటున్నటువంటి వాక్యము అది దేవుని యొక్క వాక్యం, మనుషుల యొక్క వాక్యం కానే కాదు. కనుక ఈ దేవుని వాక్యాన్ని అతి జాగ్రత్తగా విని దాని ప్రకారము నడుచుకోవడానికి ఎవరైతే వారి యొక్క హృదయాన్ని అప్పగిస్తారో అలా అప్పగించినప్పుడు దేవుడు వారి యొక్క జీవితాల్లో ఈ ఏదైతే మనం అనుకుంటున్నామో విశ్వాసుల యొక్క గుణము లేదు లేదా శీలము అనేటటువంటి విషయంలో వారిని బలపరుస్తాడు. దేవుడు ఏం చేస్తాడండి? బలపరుస్తాడు. అందరం దేవుని స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మనందరికీ ఒక సంగతి తెలుసు, విశ్వాసం. ఇక్కడ కూర్చున్న వారందరూ ప్రభు నమ్మి రక్షించబడిన వారేనా? అవునా? ఇక్కడ కూర్చున్న వారందరూ ప్రభువుని నమ్మి రక్షించబడిన వారేనా? ఓకే. కాబట్టి ప్రభువుని నమ్మి రక్షించబడిన వారు వారి యొక్క గుణము, శీలము ఎలా ఉండాలి? ఇంగ్లీష్లో ఏమంటారంటే దాన్ని క్యారెక్టర్ అంటారన్నమాట. అది ఎలా ఉండాలి అనేది మనం గుర్తెరిగినటువంటి వారంగా ఉండాలి. మనం పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సంగతులు చూడట్లేదు, కానీ కొన్ని ప్రాముఖ్యమైన సంగతులను మాత్రమే మనం చూడగలుగుతాం. ఇది మనకు ఈరోజు వాక్యానికి అవసరమైనటువంటి విషయం. అదేంటి అని అంటే, గలతీయులకు రాసిన పత్రికలో 5వ అధ్యాయము 22-23 వచనాలు చదవక్కర్లేదు, కానీ అక్కడ పౌలు గారు
మన యొక్క అనగా ఎవరైతే యేసు ప్రభువుని నమ్మి ఎవరైతే రక్షించబడ్డామో అని అనుకుంటున్నారో లేక బాప్తిస్మం ద్వారా ఆ రక్షణను గ్రహించి దానిలో నేను జీవిస్తున్నానని స్థిరపరచబడ్డారో వారు ఎలా ఉండాలి అనేది రాసేది. వారిలో ఏం ఉండాలి అని అంటే ఆత్మఫలము ఉండాలని చెప్పాడు. ఏం చెప్పాడండి? ఆత్మఫలం ఉండాలని చెప్పాడు అన్నమాట. ఈ ఆత్మఫలంలో ఉదాహరణకి ఒక నారింజ పండు కానీ ఒక బత్తాయి పండు కానీ ఉందనుకోండి, వాటిని మనం చూస్తే ఏముంటాయి? తొనలు ఉంటాయి కదా. ఆ తొనలన్నీ కలిపితేనే ఫలం. అర్థమవుతుందా? అలాగే ఆత్మఫలంలో కూడా తొనలు ఉన్నాయి. ఆ తొనలు మనకు తెలుసు. ఏంటవి? ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశ. ఇవన్నీ మన యొక్క అంతరంగంలో లేక మన మనసులో ఎల్లప్పుడూ కదులాడుతూ ఉండి అవి మనలో నిజంగానే ఫలముగా స్థిరపరచబడాలి. అలా ఫలముగా ఎప్పుడైతే స్థిరపరచబడతామో ఆ తొనలన్నీ కూడా ఆ పండు యొక్క మాధుర్యాన్ని, రుచిని ఎలాగైతే మనం ఆస్వాదించడానికి ఒక ఫలం అనేది మనకు ఉంటుందో అలాగా మన గుణము కూడా వీటన్నిటితో కలిపినటువంటి మధురమైన ఆత్మఫలముగా అవుతుంది. ఏమవుతుందండి? మధురమైన ఆత్మఫలముగా అవుతుంది. మరి మీ యొక్క రక్షణ జీవితంలో పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, ఈ ఆత్మఫలము మీరు కలిగి ఉన్నారా? ఒకవేళ కలిగి ఉండకపోతే ఆయన మనల్ని ఏమి బాధించట్లేదు లేక గద్దించట్లేదు. శీలం అనేది నాకు ఇష్టమైనదిగా ఉంటుంది కనుక మనం దేవుణ్ణి ప్రేమించాము. మనకంటే ముందు దేవుడు మనల్ని ప్రేమించాడు. ఆ కారణం చేత ఆయన యొక్క స్వరాన్ని లేక ఆయన యొక్క వాక్కును మనం వినగలిగాం, తర్వాత నమ్మగలిగాం, ఆ తర్వాత అంగీకరించాం. హల్లెలూయా. కనుక వీటిని గురించి చెప్పడం నా ఉద్దేశం కాదు. ఇవన్నీ కూడా మనలో ఉంటేనే మనము దేవునికి నిజమైన ఆత్మఫలముగా ఉండగలము. వీటిలో ఏది కొరత వచ్చినా కూడా ఏమంటాం? ఉదాహరణకి కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే తొనలన్నీ బాగానే ఉంటాయి కానీ ఎక్కడో ఓటు ఎరా దాని రుచి సరిగా ఉండదు, ఏంట్రా అనే మొత్తం పడారు. ఒకసారి ముందే అవి తగిలినాయి అనుకోండి, తగిలితే ఏం చేస్తాం? వెంటనే మొత్తం పడేస్తాం. అలాగే మన జీవితం కూడా ఇవన్నీ కలిగి లేవనుకోండి, ఏ ఒక్కటి తప్పిపోయామనుకోండి, అప్పుడు మనం ఫలం అయినట్టు కాదనమాట. అలాంటి ఫలాన్ని యేసుక్రీస్తు ప్రభువారు అంగీకరించలేదు. అలాంటి గుణాన్ని లేదా శీలాన్ని దేవుడు మనలో కోరుకోవడం లేదు. మనం మొదటగా మన అంతరంగంలో ఒక స్థిరపరచబడిన స్వభావం ఉండాలి. ఏంటి ఆ స్వభావం అని అంటే, నేను క్రీస్తు బిడ్డను. ఏంటండి? క్రీస్తు బిడ్డను. నేను క్రీస్తు బిడ్డను కనుక నా గుణము నా శీలము చక్కగా ఉండాలి. అలా ఉండుట కొరకు ఈ ఆత్మఫలములో వ్రాయబడినటువంటి ఆ లక్షణాలన్నీ నేను కలిగి ఉంటాను, కలిగి ఉండడానికి నేను ప్రయాసపడతాను అని ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడాలి. ప్రతిరోజు సిద్ధపడాలి. ఒక్కరోజు ఆగిపోకూడదు. ఉదాహరణకి మనం ఆహారం తింటాం కదా, ఎప్పుడన్నా క్రైస్తవులైన వారు కానీ ఇతరులు కానీ దేవుడి కోసం వారి యొక్క జీవితంలో ఒక మంచి జరగాలని కోరుకుంటే అప్పుడు ఉపవాసాలు ఉంటారు, లేకపోతే ప్రతిరోజు అందరూ తింటారు కదా. కనుక ఈ తినేటప్పుడు మనం కొన్నిసార్లు ఉపవాసం ఉన్నప్పుడు ఏమవుతుంది? మనము ఆత్మలో బలపరచబడతాం. అవునా? కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. మనం మొదటిగా ఎవరి గురించో ఆలోచించడం కాదు, మొదటిగా ఎవరైనా వారి గురించి వారు ఆలోచించుకోవాలా. నా గురించి నేను ఆలోచించుకోవాలా, అయ్యగారు గురించి ఆలోచించుకోవాలి, మీరు మిమ్మల్ని గురించి మీరు ఆలోచించుకోవాలి. కానీ మానవ స్వభావం ఏమిటి అని అంటే, సాధారణంగా మనకు ఎదుటివారు కనబడతారు, మనకు మనం కనబడం. ఎప్పుడు కనబడతామంటే అద్దం ముందుకు వెళ్తేనే కనబడతాం. కనుక వాక్యాన్ని అర్థంగా చేసుకోవాలి. వాక్యాన్ని అర్థంగా చేసుకుని
ఆ వాక్యము నీ యొక్క అంతరంగంలోనికి రానిచ్చి ఆ వాక్యము నీలో క్రియ జరిగించడానికి నువ్వు ఒప్పుకొని నీ మనసారా దాన్ని క్రియ జరిగించి నిరంతరము జరిగిస్తూ ఉంటేనే నీవు ఆత్మ ఫలము కలిగిన వ్యక్తివి. దేవుని ఎదుట నీ గుణము నీ శీలము ఎలాగా ఉంటుంది అని అంటే దీవించబడిందిగా, ఆశీర్వదించబడిందిగా, ఆయనకి ఇష్టమైనదిగా, ఆయనకి ఇంపైనదిగా నీ యొక్క జీవితం ఉంటుంది. కనుక క్రైస్తవుల యొక్క జీవితం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు, పరిశుద్ధాత్ముడు కోరుకుంటున్నాడు. కాబట్టి ప్రియులారా, మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఈ గలతీ పత్రికలో ఉన్న ఈ సత్యాన్ని మీరు మళ్ళా చదవండి. చదివి ఇది ఉందా నాలో, ఇది ఉందా నాలో, ఇది ఉందా నాలో అని ఆ 9 పరిశీలన చేసుకోండి. అలా పరిశీలన చేసుకుని ఒకవేళ లేకపోతే మనం చేయాల్సిందంటే ఏంటంటే ఏమి చేయక్కర్లేదు, కానీ యేసు ప్రభు పాదాల దగ్గరికి వెళ్ళి మోకరించి, ప్రభువా ఇదిగో నేను ఇది గమనించాను, నాకంటే ముందు మీరు గమనించి ఉంటారు, కానీ నీవు నీ ప్రేమతో నన్ను కప్పివేసిన కారణం చేత నేను పాడైపోయినప్పటికి కూడా నీవు నన్ను ఏమీ అనట్లేదు. దయచేసి ఇప్పుడు తెలుసుకున్నాను, నన్ను క్షమించండి. ఈ చేదు, ఈ అక్కర్లేనటువంటిది, నా గుణంలో కానీ శీలంలో కానీ అక్కర్లేనటువంటి ఈ ఈ స్థితి, ఈ ఉద్రేకము, ఈ భావన ఏదైతే ఉందో అది నాలో నుంచి తీసివేయండి అని మనం దేవుడి దగ్గరికి వెళ్ళి దేవునికి విన్నపం చేసుకుంటూ, దేవునికి విజ్ఞాపన చేసుకుంటూ మనము ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవుడికి అప్పగించాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఇది మన జీవితంలో ఎలా వస్తుంది అని ఆలోచన చేసినట్లయితే ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, ట్రాన్స్ఫార్మేషన్ అనే మాట ఉంటుంది. దానికి అర్థం ఏమిటంటే రూపాంతర అనుభవం. అంటే అంతరంగంలో లోపల మనము మార్పు చెందడం. ఉదాహరణకి మనకి మళ్ళీ ఆ నారింజ పండు దగ్గరికే వస్తాము. ఆ నారింజ పండు అయింది అనే సంగతి ఎప్పుడు తెలుస్తుంది మనకి? ఎప్పుడు తెలుస్తుంది? లోపల ఉన్నాయి మనకు కనబడం, కానీ దాని యొక్క బహిరంగ రూపం ఒకటి ఉంటుంది. ఏంటి ఆ రూపం? దాని రంగు మారుతుంది. ఏమవుతుందండి? రంగు మారుతుంది. అది రంగు మారిన తర్వాత ఓహో ఇది పండయింది, నేను తినొచ్చు అని మనం తెలుసుకుంటాం. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము లోకంలో ఉన్నాము. మనము లోకంలో ఉండి క్రీస్తు అనే చెట్టుకు మనము కాయలుగా కాయబడి అది ఫలముగా మార్చబడాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ఫలం నేను ఫలానా ఫలాన్ని అని నువ్వు చెప్పుకోక్కర్లేదు, కానీ నీ రంగు మారుతుంది, నీ మనస్సు మారుతుంది, నీ గుణం మారుతుంది. అది ఏమని చెప్తుంది అని అంటే నువ్వు మారావు, నువ్వు ఇదివరకటి మనిషివి కాదు అని చెప్తుంది. అప్పుడు ప్రజలు నిన్ను గుర్తిస్తారు. ఆ రుచి నాకు కూడా వస్తే బాగుండు అనుకుంటారు. మనము మన యొక్క జీవితాల ద్వారా మాట్లాడకుండానే ప్రజలను స్పందింపచేసేవారంగా, రంజింపచేసేవారంగా, ఆకర్షించేవారంగా మనం ఉండవలసినటువంటి అవసరత ఎంతైనా ఉందన్నమాట. కానీ చాలాసార్లు ఎందుకో మరి రక్షించబడిన వారు, క్రైస్తవులని పిలువబడేటటువంటి వారు చాలామంది ఇలాంటి అనుభవంలోనికి రాలేకుండా వారి జీవితాల్లో ఇంకా ఇంకా బలహీనులుగానే ఉంటూ నిజమైనటువంటి సాక్షి జీవితాన్ని లోకంలో ప్రజలలో చూపెట్టలేకపోతున్నారు. ఆ కారణం చేత ఎంతోమందికి ప్రభువుని తెలుసుకోవాలని ఉంది, కానీ మన యొక్క ఆ గుణము శీలము వాళ్ళకి అర్థం కావట్లా. చూపించాలని మనకు ఆశ లేదు, నేర్చుకోవాలని వారికి ఆశ ఉంది, కానీ చూపించాలని మనకు ఆశ లేదు. మనం చూపించలేకపోతున్నాం, మనం ఫలములుగా మారలేకపోతున్నాం. కాబట్టి ఆ మారలేని దుస్థితి ఏదైతే ఉందో ఈ దినాన దేవుడు మాట్లాడుతున్నాడు కనుక, ప్రభువా నేను ఇంకా ఒకవేళ నా పండుగ మారకుండా కాయగానే ఉన్నానేమో, ఎంతో కాలంగా వస్తున్నాను, దేవుని వాక్యాన్ని వింటున్నాను, నన్ను ఫలముగా మార్చు ప్రభువా. ఆమేన్. ఏంటండి? నన్ను ఫలముగా మార్చు ప్రభువా అని వేడుకోవాలి. ఇలా ఫలముగా మార్చగలిగిన వారు ఎవరయ్యా అంటే, ఉదాహరణకి
ఫలము ఎలాగ ఎవరు మారుస్తారని అంటే కాండం ఏదైతే ఉందో ఆ కాండం మాత్రమే మార్చగలదన్నమాట. కనుక ఇక్కడ యేసు క్రీస్తు ప్రభువారు పరిశుద్ధాత్ముడిగా పనిచేయాలి. పరిశుద్ధాత్ముడిగా పనిచేసినప్పుడు ఇక్కడ భూమి ఉంటుంది, అంతా భూమే చేస్తుంది. కానీ ఆ భూమిలో ఉన్నటువంటి సారం ఏదైతే ఉందో అది వేరుల్లోకి వస్తేనే ఆ వేరుల్లో నుంచి కాండం స్వీకరించి అది అప్పుడు ఏమవుతుంది, పండుగ మారుతుంది. నువ్వు ఆత్మ పండుగ లేక ఆత్మ ఫలముగా నువ్వు మారాలి అంటే నీకు పరిశుద్ధాత్ముడు అవసరం. దేవుని స్తోత్రం చెప్తాం. కనుక మనము ఆత్మ పండుగ మారటానికి అవసరమైనది ఏమిటి అని అంటే పిల్లరా, పరిశుద్ధాత్ముడు పని మనకు కావాలా. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పని చేయాలా. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో పని చేయకుండా మనము కాయగానే ఉంటాం తప్ప పరిపక్వమైన పండుగ మనం మారలేము. క్రీస్తు బిడ్డలారా, క్రైస్తవులారా, దయచేసి ఈ సత్యాన్ని మీ జీవితంలో మీరు ఆలోచన చేయాలి. దైవజనుడు కొన్ని సంవత్సరాలుగా సంవత్సరం వెంబడి సంవత్సరం జరుగుతున్నప్పుడు ఉపవాస ప్రార్థనలు పెడుతూ ఉంటే ఆయనతో పాటు మీరు కూడా ఏకీభవించి ఏం చేయాలి అని అంటే ఆయన ఎలాగ ప్రభువు సన్నిధిలో క్రీస్తు కొరకు తను తాను సమర్పించుకోవడానికి సమయాన్ని కేటాయించుకున్నారో అలాగా మీరు కూడా మీ యొక్క జీవితాలలో క్రీస్తు కొరకు మా జీవితము కేటాయించబడాలని సమయాన్ని కేటాయించుకుని నన్ను ఆత్మఫలముగా మార్చు ప్రభు అని వేడుకోవాలి. మనం భూలోకంలో ఏమేమో అడుగుతూ ఉంటాం కదా, అది కావాలి ఇది కావాలని అడుగుతుంటాం. ఒకవేళ ఇవ్వకపోతే చర్చికి రావడం మానేస్తాం. అయ్యగారు ఏంటి ఎంత ప్రార్థన చేసావు, ఏం రాలేదని అయ్యగారిని నిందిస్తాం. ఇలాగా అనేక రకాలైనటువంటి చెడ్డ గుణాలను శీలాలను మనము మరి దేవుని ఎదుట చూపెడుతూ ఉంటాం. కాబట్టి ప్రియులారా, ఒక్క మాటను మీరు జ్ఞాపకం చేసుకోండి. కేవలము మన ఎదుట కనబడుతున్నటువంటి ఈ సత్యాలన్నిటినీ కూడా మనం జాగ్రత్తగా ముందుకు తీసుకుని వెళ్ళాలని అంటే అది ఎవరో వచ్చి నీ కోసం చేయరు, నువ్వే దాన్ని చెయ్యాలి. ఆమేన్. ఎవరు చేస్తారండి? ఎవరో వచ్చి దాన్ని చెయ్యరు. కానీ ఎవరు చెయ్యరని మనం మౌనంగా ఉండకూడదు. కానీ మనం ఏం చెయ్యాలని అంటే దేవునికి మన యొక్క జీవితాన్ని అప్పగించాల్సినటువంటి అవసరత ఉన్నది. అలాగా అప్పగించుకుంటున్నప్పుడు దేవుడు మన యొక్క జీవితంలో గొప్ప కార్యాన్ని చేయగలుగుతాడనే సత్యాన్ని ఈ దినాన్న మీకు తెలియచేయడానికి నేను ఇష్టపడతా ఉన్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దైవజనులు 2-3 దినాలు మనతో ఉన్నారు. ఈ సమయంలో వారు కాల్ చేస్తూ ఉన్నారు. ఏమైనా నేను ఆయనతో ఏం మాట్లాడలేదు, మీతోనే మాట్లాడుతున్నాను. దేవుని స్తోత్రం చెప్తాం. కనుక ఈ రూపాంతర అనుభవం అనేది ఆత్మ ఫలమా కాదా అనే దాని మీద ఆధారపడి ఉంటుంది. కనుక ఏదో వెళుతున్నాను, నేను పాటలు పాడుతున్నాను, ఏదో వెళుతున్నాను, అయ్యగారితో ప్రార్థన చేయించుకుంటున్నాను, ఏదో నాకు ఇష్టమైనప్పుడు బైబిల్ నేను చదువుతున్నాను అని అనుకుంటే సరిపోదు. బైబిల్ నేను చదువుతున్నాను అనుకుంటే సరిపోదు. దేవుని స్తోత్రం చెప్తాం. మరి ఏం చేయాలని అంటే ఏ బైబిల్ అయితే నువ్వు చదువుతున్నావో, ఏ వాక్యాన్ని అయితే నువ్వు చదువుతున్నావో ఆ చదివినటువంటి వాక్యము నీ లోపలికి చేరాలి. చేరటమే కాదు, అంతకు ముందు ఉన్నటువంటి నీ గుణాన్ని క్రీస్తు గుణంగా మార్చాలి. గుణానికి సమానమైనదిగా మార్చాలి. దేవుని స్తోత్రం. అలా మార్చబడకపోతే నువ్వు క్రైస్తవుడు కాదు, క్రైస్తవురాలు కాదు, నువ్వు క్రీస్తు బిడ్డవు అసలే కాదు. ఊరికే నామకాహ అనుకుంటున్నావు అంతే, నేను క్రీస్తు బిడ్డనని అనుకుంటున్నాను. కానీ క్రీస్తు ఫలము లేకుండా, క్రీస్తు యొక్క రూపాంతర అనుభవం అనేది మనలో లేకుండా మనము క్రీస్తు బిడ్డలము కాలేము అనే సత్యాన్ని ఈ దినాన పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. మీకు మాత్రమే కాదు, చెప్తున్నా నాకు కూడా బోధిస్తా ఉన్నాడు. దేవుని స్తోత్రం చెప్తాను. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ఆలోచన చేయండి. మొట్టమొదటిది, మనము ఈ యొక్క మంచి గుణము, క్రీస్తు యొక్క గుణము, క్రీస్తు లాంటి గుణం, క్రీస్తు వలె ఉన్న గుణం కలిగి ఉండాలని అంటే ఆత్మఫలం కావాలి. ఆత్మఫలంతో పాటు పరిశుద్ధాత్ముడు ఉండి ఆ ఆత్మఫలములో ఉన్నటువంటి ఒక్కొక్క లక్షణాన్ని
మన యొక్క జీవితంలో పరిపూర్ణం చేయాలి. ఆయన లేకుండా మనం పరిపూర్ణులము కాలేము. దేవుని స్తోత్రం చెప్దాం. ఎందుకు అని అంటే పరిశుద్ధాత్ముడు ఎవరండి? ఒప్పించేవాడు. పరిశుద్ధాత్ముడి పని ఏంటి? ఒప్పించుట, ఒప్పించేవాడు. కనుక మనం ఒప్పించబడాలి అని అంటే పరిశుద్ధాత్ముడిని మనం కోరుకోవాలి. పరిశుద్ధాత్ముడు మన హృదయంలో ఉండాలని కోరుకోవాలి. ఎలాంటి హృదయంలో ఆయన ఉండగలుగుతాడని అంటే ఫలము కలిగిన హృదయంలో మాత్రమే ఆయన ఉండగలుగుతాడు. నువ్వు ఫలముగా మారాలి. మారుటకు పైనుండి పని చేస్తాడు, లోపల కూడా ఆ ఒప్పుదలను ఇస్తాడు. కానీ నువ్వు కాయగా ఉన్నప్పుడు నీలో పరిశుద్ధాత్ముడు నివసింపలేడు. మరి ఎప్పుడు నివసిస్తాడు? నీలో పరివర్తన కలిగినప్పుడు. ట్రాన్స్ఫార్మేషన్ అంటే పరివర్తన. ప్రతి లక్షణంలో నీకు పరివర్తన కావాలి. ఉదాహరణకి 9 లక్షణాలు అని చెప్పుకున్నాం కదా వాక్యానుసారంగా. ప్రతి దాంట్లో నీకు పరివర్తన కావాలి. ప్రేమలో నీకు పరివర్తన కావాలి. యూ హ్యావ్ టు సెర్చ్. నువ్వు వెతుక్కోవాలి. నాకున్నది నిజంగా దైవిక ప్రేమేనా? దైవిక ప్రేమలో ప్రధానమైనది ఏంటంటే స్వార్థం అనేది ఉండదు. దైవిక ప్రేమలో ఏముండదండి? స్వార్థం అనేది ఉండదు. కనుక నీ ప్రేమ స్వార్థం లేనిదా? దేవుని స్తోత్రం చెప్పుదాం. ఒకవేళ లేనిది అని పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తుంటే మనం ఒప్పించబడాలి. కానీ చాలాసార్లు మనం పట్టించుకోం. ప్రభు ఒప్పిస్తూ ఉంటాడు. అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, అనుకోకుండా ఏదో ఆలోచన వస్తుంది, నేను సరిగ్గా ఉన్నానా లేదా అని. అవి ఎవరి వల్ల వస్తాయంటే పరిశుద్ధాత్ముడి వల్లే వస్తాయి. ఎందుకనంటే నువ్వు పాడైపోవడం పరిశుద్ధాత్ముడికి ఇష్టం లేదు. ఏం లేదండి? ఇష్టం లేదు. నువ్వు ఫలించడమే పరిశుద్ధాత్ముడికి ఇష్టం. కాబట్టి వీళ్ళ ఆలోచన చేయండి. దేవుడు ఏం చేశాడంటే మనం చేసేటప్పుడు ఈ యొక్క శరీర అవయవాలను మాత్రమే కాదు, కానీ ఆయన ఏం చేశాడు అని అంటే మనకు ఒక మనస్సాక్షి అనే దానిని పెట్టాడు. దాన్ని కాన్షియస్నెస్ అంటాం. ఆ మనస్సాక్షి ఏదైతే ఉందో ఆ మనస్సాక్షి మనకి ఎటువంటిది అని అంటే స్కానర్ లాంటిది. స్కానర్ అంటే ఏంటండి? ఈ మధ్యలో ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళి చెయ్యి ఇలా పెట్టామనుకోండి, చేతిలో ఏముందో లేదో చెప్పేది స్కానర్ కదా. ఇప్పుడు మనస్సాక్షి కూడా అలా చెప్తూ ఉంటుంది, కానీ మనం పట్టించుకో. మనస్సాక్షి ద్వారా పరిశుద్ధాత్ముడు నిన్ను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తాడు. కనుక 1 పరిశుద్ధాత్ముడు, 2 మనకు దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షిలో మనం చేసుకునే ఎంపిక ప్రాముఖ్యమైంది. అర్థమవుతుందండి? ఇక్కడ మన మనస్సాక్షిలో మనకి 2 కావాలని అనిపిస్తుంది. ఏది? ఇటు శరీరము కావాలనిపిస్తుంది, ఇటు ఆత్మ కావాలని అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనం ఎంపిక చేసుకోవాలి, శరీరమా ఆత్మ. ఆ ఎంపిక అనేది చాలా పరిశుద్ధాత్ముడు ఒప్పిస్తాడు. అలా ఒప్పించబడినప్పుడు నువ్వు పరిశుద్ధాత్ముడు పక్షంగా నిర్ణయం తీసుకుంటే నువ్వు మంచి నిర్ణయం తీసుకున్నట్టు. పరిశుద్ధాత్ముడు చెప్పిన ప్రకారం నువ్వు చేయడానికి అంగీకరించకపోతే నీ మనసు నువ్వు ఎంపిక చేసుకోవడానికి ఇష్టపడట్లేదు. ఎవరో చెప్పక్కర్లా మళ్ళీ మనకి కావండి. కనుక ఇది రెండవది. ఈ 2 విషయాలు మన యొక్క జీవితంలో మనము కలిగి ఉన్నట్లయితే అప్పుడు దేవుని యొక్క ఉపదేశాలకు మనం విధేయులమవుతాం. అప్పుడు వరకు మనం దేవుని యొక్క ఉపదేశాలు వింటుంటాం, మర్చిపోతుంటాం, వెళ్ళిపోతుంటాం, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తుంటాం. ఇవన్నీ మన జీవితాల్లో జరుగుతాయి. ఈ 2 కార్యాలు, ఈ 2 ఒక్కటవ్వాలి. అనగా పరిశుద్ధాత్ముడు నీ మనస్సాక్షి ఒక్కటై సరి అయినటువంటి ఎంపిక, పరిశుద్ధాత్ముడు పక్షంగా ఆయన ఏం చెప్తే దాన్ని మాత్రమే నువ్వు జరిగించగలగడానికి నీ మనసును అంగీకరించి నీ యొక్క జీవితంలో ఉన్నటువంటి భావాలు ఉద్రేకాలలో మంచి ఎంపికలు చేసుకోగలిగిన స్థాయి వచ్చినప్పుడు మాత్రమే నీవు దేవుడికి విధేయుడవడం లేక విధేయురాలు అవ్వడం అనేది జరుగుతూ ఉంది. అప్పటి వరకు మాత్రం అది జరగదు. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ఆలోచన చేయండి. అప్పుడు ఎప్పుడైతే విధేయులం అవుతూ ఉంటామో ఎక్కువగా, ఇంకా మిగిలిన వాటిని మనం పట్టించుకో, మిగిలిన వాటి మీదకి మనకు మనసు వెళ్ళదు. అప్పుడు మనం ఏమవుతామనంటే దేవుని మాదిరిగా అయిపోతాము.
ఎలాగవుతామండి? దేవుని మాదిరిగా అయిపోతాము. గాడ్స్ ఎగ్జాంపుల్ ఆర్ క్రైస్ట్ ఎగ్జాంపుల్ గా మనం మారిపోతాము. దేవుని స్తోత్రం చెప్దాం. ఆ విధంగా ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు నిజమైన రక్షణలోనికి నువ్వు రేపబడతావు. ఏమవుతావండి? నిజమైన రక్షణలోనికి నువ్వు రేపబడతావు. రేపబడి ఆ రక్షణ పొందుకున్నాననే అనుభవాన్ని గ్రహించగలుగుతావు. అంతేకాదు ఆ రక్షణ నీకు ఇచ్చినందుకు దేవునికి కృతజ్ఞత కలిగి ఉంటాం. దేవుని స్తోత్రం చెప్తాం. అంతేకాదు అలా కృతజ్ఞత అనేది ఎప్పుడైతే రక్షణ పొందిన తర్వాత నీకు వస్తుందో అప్పుడు దేవుడిని నీ అంతటి నీవు మహిమపరుస్తావు. చేతులు ఎత్తండి అని అనక్కర్లేదు, చెప్పండి అని అనక్కర్లేదు. నీవుగానే చేతులు ఎత్తుతావు, నీవుగానే దేవుని స్తోత్రాలు చెల్లిస్తావు. నీ అంతరంగంలో గొప్ప సంతోషం కలుగుతుంది, నీ అంతరంగంలో గొప్ప ఆనందం కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆలోచించాలి. దేవుడు మనతో మాట్లాడు. అలాంటి అనుభవంలోనికి మనం నడిపించబడాలనేసి దేవుని యొక్క కోరిక. అప్పుడు నువ్వు నడిపించబడితే నువ్వు ఎప్పుడు ఆయనతోనే ఉంటావు, ఆయన ఎప్పుడు నీతోనే. నువ్వు ఎప్పుడు ఆయనతోనే ఉంటావు, ఆయన ఎప్పుడు నీతోనే ఉంటాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళారా, ఆలోచన చేయండి. నేను చివరికి వచ్చేసాను, ముగించుకుందాం. అదేమిటి అని అంటే, అప్పుడు దేవుడు ఏం చేస్తాడనంటే ఈ విశ్వాసుల యొక్క ఈ ఏమని చెప్పానో గుణము, విశ్వాసుల యొక్క గుణము లేదా విశ్వాసుల యొక్క ఆ శీలాన్ని ఆయన ఏం చేస్తాడనంటే అభివృద్ధి పరుస్తాడు. ఏం చేస్తాడండి? అభివృద్ధి పరుస్తాడు. దేవుని స్తోత్రం చెప్తామని. అభివృద్ధి పరిచిన తర్వాత మనం ఏం చేస్తామంటే అలా అభివృద్ధి పరచబడతా ఉంటాం ఒక పక్క. మరో పక్క ఏం జరుగుతుంది అని అంటే మనకు అనుకోకుండా కొన్ని శ్రమలు కూడా కలుగుతూ ఉంటాయి. ఏం జరుగుతాయండి? శ్రమలు కూడా కలుగుతూ ఉంటాయి. కానీ ఆ శ్రమలలో మనము నిలకడగా ఉండగలుగుతాం. ఎందుకనంటే పరిశుద్ధాత్ముడు మనలో ఉన్నాడు కనుక మనము ఆ శ్రమలలో ఎలా ఉండగలుగుతాం? నిలకడగా ఉండగలుగుతాం. దేవుని స్తోత్రం చెప్తామని. అప్పుడు ఏం జరుగుతుందని అంటే నీవు కొనసాగడానికి నీకు ఒక నిరీక్షణ అనేది నీ యొక్క అంతరంగంలో ఉత్పత్తి అవుతుంది. నిరీక్షణ అనేది ఉత్పత్తి అవుతుంది. నిరీక్షణ అంటే నిరీక్షణ ఎందుకు అవసరం? నిరీక్షణ ఎందుకు అవసరం మనుషులకు అని మనం అనుకుంటే కనుక మనకు ఏమవుతాయి అని అంటే కొన్నిసార్లు ప్రభువు పెట్టినటువంటి కొన్ని శ్రమలు ఉంటాయి, కొన్నిసార్లు మనంతట మనమే తెచ్చుకునే శ్రమలు ఎక్కువగా ఉంటాయి. అయితే అలాంటి శ్రమలలో మనం ప్రభువుని విడిచిపెట్టకుండా ఉండడానికి మరి మనకి ఏమి ఇవ్వబడుతుంది అని ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆ నిరీక్షణ అనే దానిని మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. హల్లెలూయా, హల్లెలూయా. ఏమనుగ్రహిస్తాడండి? నిరీక్షణను మనకు అనుగ్రహిస్తాడు. దేవుని స్తోత్రం చెప్తామండి. కనుక అప్పుడు మనం నిరీక్షణ కలిగిన వారమై ఉంటాం. కొంతకాలం ఇలాంటి శ్రమలు వచ్చినప్పుడు, క్రీస్తు కొరకు శ్రమలు కానీ క్రీస్తులో నడుస్తున్నందుకు మనం శ్రమలు అనుభవిస్తున్నప్పుడు కానీ పిల్లరా కొన్నిసార్లు తొట్టిల్లిపోతూ ఉంటాం. కానీ దేవుడు మళ్ళీ లేవనెత్తుతూ ఉంటాడు. అయితే ఇలాగ జరిగిన తర్వాత కొంతకాలానికి తొట్టిల్లనటువంటి నూతనమైనటువంటి అనుభవంలోనికి దేవుడు మనలను నడిపిస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇక్కడ పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాసినటువంటి పత్రికలో 2వ అధ్యాయము 5వ వచనంలో ఒక మాట అంటాడు. చూడండి, 5వ వచనం, లెట్ దిస్ మైండ్ బి ఇన్ యూ. ఈ మనసు నీలో కలిగి ఉండాలి అంటే, ఈ మనసు నీలో కలిగి ఉండాలి. ఎందుకు అనంటే అది క్రీస్తులో కూడా ఉన్నది కనుక నీవు క్రీస్తు వాడవైతే, నీవు క్రీస్తు దానవైతే ఆ గుణము ఆ లక్షణము అనగా క్రీస్తు యొక్క గుణము క్రీస్తు యొక్క లక్షణము నీలో కూడా ఉండవలసినటువంటి అవసరత ఉన్నది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మనలో ఉండవలసినటువంటి ఆ లక్షణం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఏ లక్షణం?
ఈ మనసు. ఏ మనసు? క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనసు. ఎవరు కలిగి ఉండాలి? క్రీస్తును కలిగిన వారు కలిగి ఉండాలి. క్రీస్తు లక్షణం కలిగిన వారు కలిగి ఉండాలి. క్రీస్తు శీలం కలిగిన వారు కలిగి ఉండాలి. అది లేకపోయినట్లయితే మనం క్రైస్తవులమని చెప్పుకున్నా చెప్పుకోకపోయినా ఒకటే. అది గనక ఉంటే నువ్వు చెప్పుకోక్కర్లేదు. అది గనక ఉంటే నేను క్రీస్తు బిడ్డనని చెప్పుకోక్కర్లా. మరి పండగానే అది పండింది అని అనుకున్నట్టుగానే నీ క్రీస్తులో ఫలించినటువంటి ఆ జీవితము అనేకులను ఆకర్షిస్తుంది. క్రీస్తులో ఫలించిన ఆ జీవితం ఏం చేస్తుంది? అనేకులను ఆకర్షిస్తుంది. దేవుని స్తోత్రం చెప్తామండి. అదే ఏంటి అని అంటే సాక్షి జీవితం. ఫలము లేకుండా సాక్షి జీవితం అనేది ఉండదు. ఒకదానితో ఒకటి అనుబంధం కలిగినటువంటి ఈ జీవితం. కాబట్టి ప్రియమైనటువంటి వారులారా, ఆలోచన చేయండి. నేను ఎక్కువ సమయాన్ని తీసుకోవాలని ఆశపడట్లేదు. మనం ఏం కలిగి ఉండాలి, మన యొక్క గుణం ఎలా మారాలి ఏంటి అని కనుక మనం అనుకున్నట్లయితే మనం చేయవలసింది ఏమిటంటే, రక్షణ పొందినటువంటి మనము క్రీస్తు మనలో ఆ రూపాంతర అనుభవాన్ని కలుగు చేయడానికి పరిశుద్ధాత్మని ఇచ్చాడు కనుక పరిశుద్ధాత్ముడు చేసే పనిని ఒప్పుకుంటూ మనము ఆ యొక్క ఆశ కలిగి ఆయనకు సహకరించడం మనం చేస్తే కనుక మనలను ఫలభరితమైనటువంటి విశ్వాసులుగా ప్రభువు అనగా పరిశుద్ధాత్ముడు చేయటానికి ఇష్టపడతా ఉన్నాడు. కనుక అట్టి రూపాంతర అనుభవంలోనికి మీరు మార్చబడి ఎవరు కూడా మిమ్మలను వేలెత్తి చూపలేనటువంటి మధురమైనటువంటి క్రీస్తు యొక్క జీవితాన్ని ఈ కడవరి దినాల్లో జీవించడానికి పరిశుద్ధాత్ముడు మీకు కృపను అనుగ్రహించాలని నేను కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ సంఘమును, దైవజనుల కుటుంబాన్ని ఆశీర్వదించి దీవించును గాక. ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. సరే రండి రండి. ఇప్పుడు అయ్యగా చెప్పండి. ఈయన పేరేం పేరమ్మా? తిరగండి బాబా. ఈయన పేరేం పేరమ్మా? ఆత్మ ఫలం గురించి చెప్పారు కదా. నా గురించి అయితే కనుక 21 రోజులు అదే సంపూర్ణంగా మారని మాట్లాడు దేవుడు అదే చెప్పారు. అలాగే మనం చూసుకుంటే ఆదికాండం 17వ అధ్యాయంలో కూడా అబ్రాము తను నిందారంటుడు ఉండాలి. 12 అధ్యాయాలు పిలిచిన తర్వాత ఆయన తన భార్య గురించి అబద్ధం ఆడతాడు, ఆ చెల్లి అని. అలాగా అబద్ధం ఆడతాడు. కొన్ని విషయాల వల్ల ఆయన బలిపీఠం కట్టుకుంటాడు, ఆశీర్వదిస్తాడు. కానీ అప్పుడు ఆయన నిందారహితుగా 17వ అధ్యాయం నుంచి 6వ అధ్యాయం నిందారహితుడుగా ఉంటే నిన్ను ఆశీర్వదిస్తామంటాడు. ఆమె ఇప్పుడు ఈయన అయ్యే చెప్పారు కదా ఏమని? ఫలం. అంతకైతే ఏ ఫలమని? ఏ ఫలం? పాడైపోయిన ఫలం. అవునా? ఫలం కాదు, కాయ. కాయ. ఆ కాయం అయిపోయింది, కులిపోయింది. తర్వాత దేవుడు అని మనసులో సాక్షిని తెలుసుకొని ఏం చేశారు? దేవుళ్ళలోకి వచ్చారు. అవునా? ఇప్పుడు ఈయన రంగు ఏమైంది చెప్పాలా? ఇప్పుడు ఈయన నేను కాంబినేషన్ తాగుడు మానేశాను, మా ఆవును కొడత మానేశాను, లేదా మా ఊళ్ళో పడిపోత మానేశాను చెప్పాలా? మందిరానికి వస్తున్నాడంటే వీళ్ళు రంగు మారింది కాబట్టి ఈ రంగు మారిని చూసిన ఆయన ఏమైపోతారు చెప్పండి. మనకి సాక్ష్యం చెప్పాల్సిన అవసరం. కానీ ఆ సాక్ష్యాన్ని ఏం చేయాలా? కామేశ్ గారు కొర్నీలుగా మారారు కాబట్టి కొర్నీలు అనే సాక్ష్యాన్ని నిలబెట్టుకోవాలి. ఉన్న వాళ్ళందరూ కూడా అంటారు. ఉన్న వాళ్ళందరూ కూడా అంత ఆఖరికి నేనైనా సరే ఈ లోకానుసారంగా జీవించిన వ్యక్తిని, 1,50,000 తాగిన వ్యక్తిని, పాపంలో బతికిన వ్యక్తిని. నా రంగు మారింది కాబట్టి ఈ రంగు మారింది కాబట్టి మీ అందరూ వచ్చి ఇక్కడ కూర్చుంది. ఆమె అదే కనుక నేను కనుక ఆ రంగులో ఉంటే దగ్గర 50 మంది 60 మందికి ఇక్కడ రక్షణ ఇచ్చి చాలా మంది అక్కడ ఊళ్ళో ఊళ్ళకి ఇంతమంది మనం రక్షించుకోవాల్సిన అవసరం ఉండేది కాదు. అవునంటారు కాదంటారు. అవునా? కానీ నా రంగు మారింది, కామేశ్వర రంగు మారింది, వెనకాల ఉన్న చిన్నారావు ఉన్న రంగు మారింది. మీలో చాలామంది రాగింది, ఇంకా కొంతమంది రంగులు మారలా. ఏం మారలేదు, తీసుకున్నారు కానీ ఫలంలాగా మారలా. అందుకే దైవజనుడితో మనతో మాట్లాడించాడు. ఆమె మనం పనికొచ్చే ఫలంలాగా మారి, మన కలర్ మారి, మన ఊరిని మనం రక్షించుకుంటే మనం ఉంటుంది కాక. ఆమె గాడ్ బ్లెస్ అయ్యా. వాక్యం అందించిన దైవజనుడికి మా తరఫున తరఫున మా సంగతి ప్రత్యేక వందనాలు, అన్న ప్రత్యేక వందనాలు. మరి అన్నతో మరి నేను ఏప్రిల్ 20, 2024లో కలిసా. అన్న మీతో నేను మాట్లాడాలని ఉంది.
అని అన్నకు ఫోన్ చేస్తే వెళ్ళి కలిసి మాట్లాడారు 2024లో. మళ్ళీ దేవుడు మళ్ళీ ఈరోజు మన దగ్గరికి నడిపించారు. మీ కార్లు వెళ్ళాను కానీ మీటింగ్స్కి వెళ్ళి వచ్చాను కానీ మీరు మాట్లాడడానికి అవకాశం లేదు. దేవుడు ఈ విధంగా నడిపించి మనకి మంచి వాక్యం ఇచ్చారు. ఆమె నేను అలాగే మారొచ్చా, మీకు ఖచ్చితంగా చెప్పగలను. ఒకప్పుడు కోపము, ఎవరితో అలా మాట్లాడాలో అసలు చాలా హార్ష్ ఉంది. నా మాట తీరు మార్చాడు దేవుడు. నాలో ఏదైతే తీసేయాలనుకున్నారో ఆ పనికిరాని తోడు తీసేసి స్వచ్ఛమైన పండ్ల మీ దగ్గర తీసుకొచ్చాడు దేవుడు. అదే దైవజనులతో మాట్లాడించాడు. ఆమె హల్లెలూయా. మనమందరం ఎలా మారిపోవాలా? స్వచ్ఛమైన పండులాగా, ఆత్మఫలాలాగా మారిపోవాలి. అయితే ఏదైనా ఉంటే లేకపోతే దాన్ని మార్చుకునేటట్టు ఉండాలి. ఆమె మరి నేను ఇసాకు తమ్ముడు గురించి కూడా అదే చెప్పాను. ఇసాకు తమ్ముడు గురించి చెప్పాలనుకున్నాను. ఆయన కూడా పాపము ఆయన చూస్తే పైకి మాత్రం చాలా బాగుంటాడు, చాలా బాగుంటుంది. కానీ ఆయన ఎన్ని కష్టాలు పడుతున్నాడు ఎవరికాడ రాలేదమ్మా. ఎన్ని కష్టాలు తెలియదు, ఎన్ని బాధపడ, కానీ పైకి మాత్రం అంటాడు నేను ఎప్పుడు ఇక్కడ ఎల్లప్పుడు ప్రభునందు ఆనిస్తాను, ప్రభునందు ఆనిస్తాను. సాతాను ఏం చేయాలనుకుంటాడంటే ఏడిపించాలనుకుంటాడు. ఆమె ఎన్ని కష్టాలు ఉన్నా కానీ ఏం చేయాలనుకుంటున్నాడు? దాన్ని ఏడిపించాలనుకుంటున్నాడు. అంటే అతను ఏముంది? ఆయన మనసాక్షి ఉంది. మనము దేవుని బిడ్డలము, ఈ లోకస్తులము కాదు. ఈ లోకస్తులు దాని కోసం చెప్తారు. నేనైతే రంగు మారిన. ఆయన పేరు ఏం పేరు మార్చాడు దేవుడు? యోహాను ఉంటే అప్పుడు దేవుడు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇసాకుగా మార్చి దేవుడు అద్భుతంలో నేను వాడుకుంటానని చెప్పాను. ఆమె ఈరోజు ఆయన చెప్పాను. అందుకే ఇప్పటి వరకు నీకు మంచి పేరు లేదేమో, చెడ్డ పేరు ఉందేమో, ఈ రోజు నీకు నేను ఇస్తాను అన్నాడు ఆయన. ఎలాగైతే సొలొమోనుకి నేను మంచి ఖ్యాతిని, మంచి పేరును ఇస్తాను, ఆ పేరుని ఇస్తాను అన్నాడు ఇసాకి. రాలేదని దాంట్లోకి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె వాక్యం అందించిన దైవం నిజంగా చాలా కృతజ్ఞత కలిగి ఉండాలి. మరి మా అమ్మగారు కూడా వచ్చినప్పుడు అందరికన్నా లేట్ వచ్చింది. అందుకే నేను నా రక్త సంబంధం మీద ఎక్కువ ఆధారపడాను, ఎక్కువగా రక్త సంబంధం మీద. నా సంఘం ఎవరు చెప్ప నా రక్త సంబంధాలు ఎవరు వేసే అంటారు సినిమా నుండి. ఏమంటారు? ఎవరైతే చెప్పాలా, ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వాళ్ళే నా బిడ్డలు అంటారు. అవునా? సిలువలో ఉండి మీ అమ్మ వచ్చింది, అయ్యి మీ తమ్ముడు వచ్చి, మీ చెల్లి వచ్చారంటే వాళ్ళు నా చెల్లి, మా అమ్మ కాదని అంటారు. అవునా? అలాగే మా సంఘమే మా బిడ్డలు ఎవరు? మీరు. అవునా? మిమ్మల్ని చూసే మాకు ఆనందం. ఇంకోటి ఏంటంటే ఎప్పుడు ఆనందం అంటే మీరు ఆయనకి ఇష్టమైన వాళ్ళుగా మారినప్పుడే. ఆమె అందుకే పౌలు అంటాడు, నాకు చాలా చాలా బాధగా ఉంది, మళ్ళా మిమ్మల్ని సర్పము వీక్తితో మిమ్మల్ని పాడు చేస్తుందేమో భయం. ఆమె ఎందుకు చెప్పాను కదా, భూమి మీద చీకటి జలములపై వాడు ఎలా ఆలాడుతున్నాడు. అది అందుకు మా బాధ ఒకటి. మీ అందరూ ఎలా ఉండాలా చెప్పండి సార్? కన్నా చాలా స్లోగా అనువర్జనులు, సాక్ష్యం కలిగిన వాళ్ళు. మనమైతే మైక్ పెట్టి టింగ్ అని అంటాం. మైక్ లేకపోతే కొంచెం కంకర మైక్ లేకపోతే మైక్ లేదని అంటారు. కానీ అంత ఇంటర్నేషనల్ స్పీకర్ అయినా కొన్ని చెప్పాలన్న సాక్ష్యం ఉంటారు. భయంకరమైన డ్రై ఏరియాకి వెళ్ళిపోతారు, ఫారెస్ట్ ఏరియాకి వెళ్ళి చెప్పొస్తారు. కానీ అవన్నీ చెప్పలేదండి. అలాంటి ఆయన ఎలా చెప్పేసారు సింపుల్గా. మనం ఏం చేద్దాం చెప్పండి? కుర్చీ లేకపోతే ఊరుకో, ఫ్యాన్ లేకపోతే ఊరుకో, మంచి మైక్ అయిపోతే అమ్మ. అవునా లక్ష్మి గారు? నాకు మైక్ అవసరం లేదండి. నాకు చాలా ఆనందం అనిపించింది. ఏసులో మనం కూడా ఇలాగే జరిగించింది కాక. హల్లెలూయా. ఎందుకంటే ఎందుకు అలా చేశానంటే ఎవరికి ఎప్పుడు ఎలా చెప్పాలి, ఎలా ఎందుకు చెప్పాలి అనేది మాలాంటి సేవకులకి ఖచ్చితంగా తెలుసుంటారు. అందులో ఇది ఉపవాసకుడి కనుక ఇది మనకు సంబంధించింది. అందుకనే మైక్ వద్దాము. తర్వాత కొన్ని సంగతులు బహిరంగంగా చెప్పడానికి అనుకూలమైన అమ్మ ఉంది. ఈ మైక్ విషయంలో పెద్ద పోరాటమే ఉందండి. అది దైవజనులకి మీ ద్వారాగా కరెక్ట్గా జవాబు ఇచ్చారు. అది దేవుడి కృప అండి. కాబట్టి మనం సిద్ధపడుతూ అవసరం ఉన్నప్పుడు బహిరంగంగా వాళ్ళకి చెప్పాలి, అవి చెప్పాలి. కానీ మన విషయాలన్నీ మైకు అది నేను నేర్చుకున్నాను. అందుకని అలాగే ప్రార్థిస్తాను. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ సంవత్సరం అయితే మనకి ఇచ్చిన వాగ్దానము, నేను ఆ వాగ్దానం చెప్పేసి మన ప్రభాల్లోకి వెళ్ళిపోదాం. రియల్ అయ్య గారు ఈ 21 రోజుల ఇక్కడ దేవుడు ఇప్పుడు ఏదైతే చెప్పాడు అదే మాట్లాడు. నువ్వు పండుగ మారాలి, వీనికి ఎక్కడుండదు గదులు అక్కడికి వస్తాయి, నువ్వు మారితే ఎవరు చెప్పవసరం, వాళ్ళే నేను పిలుస్తారు అన్న వాక్యాన్ని దైవజనులతో
తొనలు ఎక్కడో పాడైపోయినాయి. ఆ తొనలు బాగు చేశారు. కోపం అనే తోన, ఎదిరికింపిన తోన, వీళ్ళు రాకపోతే పర్వాలేదు, నా దేవుడు వీళ్ళు వెళ్ళిపోతే కొత్త వాళ్ళు వస్తారు, ఇలాంటివన్నీ ఈ మైండ్లో ఉండేవి ఒకప్పుడు. కానీ దేవుడు అన్నాడు ఒక్కళ్ళని కాడ పోగొట్టుకోవద్దు సంవత్సరం. తప్పిపోయిన వాళ్ళు కానీ నీ కుటుంబాన్ని కాడ నోవా వాడిని కాపాడినట్టు నీ కుటుంబాన్ని కాపాడుకోవాలా. తప్పిపోయిన మరలా వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు క్షమాపణ అడిగిన సరే వాళ్ళు తీసారు. ఒక్కరి కాడ తప్పిపోవడానికి లేదు అని చెప్పారు. హల్లెలూయా. అందుకే నన్ను మార్చాడు, పొలంలాగా మార్చాడని నమ్ముతున్నాను. అన్న చెప్పిన వాక్య ప్రకారం దేవునికే మహిమ కలిగిన కాక. హల్లెలూయా. అందుకే మనకి ఈ రోజు ఈ సంవత్సరం 2025 2025 వాగ్దానం 21 రోజుల్లో మొదటి దినవృత్తాంతములు 22 అధ్యాయము 13 వచ్చింది. త్వరగా చేసుకొని అమ్మని ప్రభావం చెప్పి మొదటి దినవృత్తాంతములు 22 అధ్యాయము 13. యెహోవా దయామయుడు మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయనా. ఇక్కడ జరుగుతున్న ఈ అద్భుతమైన ఈ సేవా పరిచర్యను చూడడానికి బిడ్డలతో కలిసి కొంత సమయం సహవాసం చేయడానికి మీరు ఇచ్చిన కృపకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. ఈ పరిశుద్ధాత్మ దేవుడు కడవరి దినాల్లో మీ బిడ్డలు ఆశ కలిగిన వారే మా తండ్రి, శిష్యులు తయారైన రీతిలో వారి యొక్క జీవితాల ఆత్మఫలం కలిగి అభివృద్ధి చెందుటకు సహాయం చేయండి. మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తున్నాను. ఇంకా జరగబోతున్న ఆరాధన కార్యక్రమాంతటిని దీవులకరంగా చేయండి. చుట్టుపక్కల ప్రజల క్షేమం, ఆశీర్వాదం కొరకు నాయన వారు నీ తట్టు చూడగలిగే హృదయాలు వారికి మీరు అనుగ్రహించుట కొరకు వారిని మీ హస్తాలకు అప్పగించుకుంటారు. గొప్ప కార్యాలు ఇక్కడ జరిగించమని మహిమపడుతున్నాం. దాసుడాన్ని వారి సంతానం ఆశీర్వదించమని ఈ పరిచర్యను నాయన నూరంతలుగా ఫలింపచేయమని మీకే మహిమ చెల్లిస్తూ కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాను తండ్రి. ఆమేన్. అందరికీ దయగలిగి మా తండ్రి మీరు అంగీకరించి 20,000 ఆశీర్వాదములు ప్రతిగా వీరికి సంఘమంతటిని అనుగ్రహించి సంఘ కార్యక్రమాలు జరుగుతాయి. చక్కటి స్థలము, చక్కటి పరిస్థితులు ఏర్పాటు చేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం. సంతానగర్లో బేస్మెంట్ చూద్దాం. తీసుకుంటున్నాం. భోజనం చెప్పవచ్చు. ఏం భోజనం బేస్మెంట్ వరకు అయిపోయింది. ఓకే, అందరికీ చేశాను కదా. అందరు కూర్చుందాం. మొదటి వృత్తాంతంలో 22 అధ్యాయాలు 13 వచ్చింది. యెహోవా ఇశ్రాయేలును గూర్చి మోషేకి ఇచ్చిన కట్టడల అమ్మాయి ప్రకారం 2025 2026 వాగ్దానం మనకి 31st నైట్ వాగ్దానం ఉంది మనకి. 21 రోజులు ఉన్న వాగ్దానమే నూనె వాగ్దానం సంఘానికి. ఓకేనా? చూడండి అది రాసుకోండి. బుక్కులు ఉన్న వాళ్ళు బుక్కులు రాసుకోండి. తెచ్చుకున్నారా? పెన్ను బుక్ తెచ్చుకున్నారా? రాయండి. మొదటి దినవృత్తాంతంలో 22 అధ్యాయము 13 వచ్చింది. యెహోవా ఇశ్రాయేలును గూర్చిన మోషేకి ఇచ్చిన కట్టడల ప్రకారముగాను ఆయన తీర్చిన తీర్పుల ప్రకారముగాను జరుపుకొనుటకు నీవు జాగ్రత్త పడిన ఎడల నీవు వృద్ధి పొందుతావు. ధైర్యం తెచ్చుకొని బలముగా ఉండము, భయపడకము, దిగులు పడకము. ఇదిగో అంతే. ఏముందమ్మా దాంట్లో? ఒకటి, నువ్వు వృద్ధి పొందుతావు. ఏమవుతావు చెప్పండి. ఇప్పటి వరకు అప్పులు, ఆర్థిక సమస్యలు, లేకపోతే ఆరోగ్య విషయంలో ఎక్కడైనా మీరు అభివృద్ధి చెందలేరేమో. ఈ సంవత్సరము ఏమీ లేని వాళ్ళు కూడా దేవుడు ఆశ్రయించబోతున్నాడు. ఆమేన్. మీకు 7వ సంవత్సరం సంపూర్ణ. హల్లెలూయా. 7వ సంవత్సరంలో సంఘాన్ని వృద్ధి పొందిస్తున్నాడు, మిమ్మల్ని కూడా వృద్ధి పొందిస్తున్నాడు, అనేక మంది దీవెనకరంగా మారుతున్నాడు. ఆమేన్. ఎందుకు అని అంటే ఇప్పుడు ధైర్యం తెచ్చుకోమన్నాడు, బలంగా ఉండమన్నాడు, భయపడుకోమన్నాడు, దిగులు పడుకోమన్నాడు. ఎందుకంటే
అప్పులను బట్టి దిగులు పడుతున్నావు, నీ రోగాన్ని బట్టి దిగులు పడుతున్నావు, నీ బిడ్డలను బట్టి దిగులు పడుతున్నావు. ఈ సంవత్సరం అలా ఉండదు. రక్షణ లేని వాళ్ళకి రక్షణ ఇస్తున్నాడు దేవుడు. ఆమె హల్లెలూయా. రెండోది ఏంటి చెప్పండి? అప్పుల్ని చెల్లలేక వడ్డీలు కట్టలేక ఏడుస్తున్నావు. అప్పులన్నికన్నా దేవుడు తీర్చబోతున్నాడు. ఆమె నీ కుటుంబంలో సమస్యలు బట్టి ఏడుస్తున్నావేమో, ఆ సమస్యలన్నిటిగా తీసినందుకు దిగులు పడొద్దు. ఆమె ఈ వాగ్దాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఆజ్ఞను బట్టి మనం నడుచుకుని గాక. ఈ వాగ్దాన్ని మీ జీవితంలో నెరవేర్చును గాక. అందుకే చూడండి, మనకి అందుకే ఇంతకు అన్నాను కదా, లోకములు గనులకు కలిగి ఉన్న పేరు వంటి పేరుని మీకు కలగజేస్తుంది. ఏంటండి? గనులకు లాంటి పేర్లు మీకు ఇప్పుడు వరకు మిమ్మల్ని అందరికీ తునీకరించారు, అందరికాడ హేళన చేశారేమో, మీ జీవితం ఇంతేని అనుకున్నారేమో. బట్ ఈ రోజు నుంచి హల్లెలూయా, ఎవరైతే మీ మీద నిందలేశారో, ఎవరైతే అవమానపరిచారో, ఎవరైతే మిమ్మల్ని వేస్ట్ అన్నారు, వాళ్ళ ముందు నా దేవుడు ఏం చేస్తున్నాడు? గొప్ప చేయబోతున్నాడు. ఆమె ఈ రెండు వాగ్దానం, మొదటి కొరింథీయులకు రాసిన దినవృత్తాంతములు 22:13, మొదటి దినవృత్తాంతం 17:8. ఈ రెండు వాగ్దానాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ఖచ్చితంగా దేవుడి దీన్ని మన జీవితంలో నెరవేర్చును గాక. ఆమె ఇది నెరవేర్చాలని మనం ఎలా ఉండాలని చెప్పారు? చెప్పండి. అయ్యగారు అని చెప్పారు, ఫలము కలర్ మారాలి. హల్లెలూయా. అంటే మన జీవితము మారాలి. రెండోది ఏంటి? ఆదాము లాగా, అబ్రాహాము లాగా నిందారహితులు. ఆమె హల్లెలూయా. అలా ఉండగలిగితే అద్భుతం మన జీవితంలో జరుగుతుంది. ఆమె హల్లెలూయా. మరి రక్షణ తీసుకున్న బిడ్డలు మీరు సిద్ధపడితే, ఎవరైతే ఉన్నారో వాళ్ళు సిద్ధపడండి. మీ దగ్గరికి ప్రబ్బలు వస్తుంది, అందరికాడ సిద్ధపడాలి. మనం అనుకున్న ప్రకారము ఒక క్రమం ఉంటుంది. ఇక్కడి నుంచి మన సంఘం 12:30 కంప్లీట్ చేస్తాం. ఆమె ఇక్కడి నుంచి జస్ట్ 10 నిమిషాల్లో ఈ ప్రబ్బలు అయిపోతాయి. 10 చేశారు, కొంచెమే చేశారు. దేవుని చేత వచ్చే సంవత్సరం ఘనంగా జరిగించిన కాక. హల్లెలూయా. క్రిస్మస్ ఇంకా ఘనంగా జరిగింది. దేవుని మహాకృప ఉంటే కృతజ్ఞత కూడిక ఒక రోజు పెట్టుకుందాం. ఎందుకు కృతజ్ఞత కూడిక? జరగదు అన్న కాడ దేవుడు జరిగిస్తుంది. ఆమె మరి 21 రోజుల కాడ ఒక్క పేగిలో ఒక మెతికెళ్ళకుండా దేవుడు కాచి కాపాడి ఎంత అద్భుత రీతిలో ముందు నిలబెట్టాడు. ఆమె మరి చెప్పాను, ఏడుస్తూ చెప్పాను కింద మామూలు అయిపోయేటప్పటికి చాలా. కానీ ఇప్పుడు దేవజనుడు వచ్చి మనకి అద్భుతం చెప్పాడు. హల్లెలూయా. ఏస్తున్నామల సొంత పెద్ద ఏమి లేదు. దేవుడు మనకి ఏమిచ్చాడు? లక్ష్మి గారు మంచి స్వామి. అప్పుడు ఇది అది లేకపోతే అటు పెద్దరాజు గారితో మనకి ఇబ్బంది ఉండదు, ఈ లోకస్తులతో మనకి ఇబ్బంది ఉండదు. అద్భుతంగా ఈ ప్రాంతాన్ని రక్షించగలం. ఆమె హల్లెలూయా. అందుకు ఒకటి పెడుతున్నాం. ప్రతి బుధవారం విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఇక్కడ ప్రతి బుధవారం సమయం ఉంటుంది. ఆ సమయం సమయం ఉంటుంది చెప్తారా? ఒక సమయం చెప్తే 11 గంటలకు ఉంటుంది. ప్రతి బుధవారం 11 గంటలకి విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది. ఖచ్చితంగా నేను నిజంగా ఒక ఆత్మను రక్షించాలి అనుకున్న వాళ్ళు మాత్రం రండి. ఒక ఆత్మనైనా నా ఊరిని రక్షించాలి అన్నవాడు ఖచ్చితంగా లక్ష్మి గారు ఖచ్చితంగా మీరే దీనికి లేదు, నేను రాను. ఆ ఇల్లు అది మీ రూమ్ మీకే, శాంతి గారి ఎవరికి, బుజ్జమ్మ గారికి, అమ్మగారికి మీరే ఇక్కడ దీనికి నడిపించేది. ఎందుకంటే మీ మధ్యలో నేను రాను. బుధవారం మాత్రం విజ్ఞాపన ప్రార్థన ఆ తీరు రక్షించబడాలి. హల్లెలూయా. హల్లెలూయా. అని ఏది రక్షించబడాలి. సుజాత్మ 12 కుటుంబాలు రక్షించబడాలి. మీ కుటుంబాలు రక్షించాలి. ఉందా? ఆశ ఉందా? ఆశ ఉన్న వాళ్ళు చేయొద్దండి. మేము వస్తామయ్యా బుధవారం ఖచ్చితంగా. ఇద్దరేనా? అంటే చూసారా, ఆయన అదే చెప్పింది, భారము లేదు. నీ కొడుకు మారాలంటే, నీ బిడ్డలు మారాలంటే ఏముండాలి మనకి? ఈ సాధ్యం కాదని చెప్తారు. దూరం చనిమిది కూడా కావాలంటే ఆటో కట్టేస్తాను గంటతో. అదే ప్రకాశ్ గారితో మాట్లాడతాను, ఆటో గారితో మాట్లాడతాను. ఖచ్చితంగా అందరం వచ్చింది కాక. ఆమె ఎంతోసేపు వద్దు, 1 గంట చేయండి అంతే. మనిషికి 10 నిమిషాలు చేయండి అంతే. 10 మంది రండి. ఒక వారం 10 మంది రండి. అలాగా ఒక వారం మార్చుకుంటే ఖచ్చితంగా మీ పనులు కాడ ప్రతి వారం మానవాల్సిన అవసరం లేదు. ఓకేనా? 6 చేయండి. 6 వేసిన మళ్ళీ చేయండి సార్. అంతేనా? నిజంగా మీ ప్రార్థన ఖచ్చితంగా ఆలోచిస్తాం. లక్ష్మి గారు చేద్దామండి, చేద్దామా? ఆ ప్రార్థన చేద్దామా? ఖచ్చితంగా ఆ కూడిక ఘనంగా జరుగును గాక. ఆమె అలాగే మరి మీరు రక్షణ పొందిన వాళ్ళు మరి ఇక్కడ మీరున్న దగ్గర మోకరించగలిగితే నేను ఈ ప్రభావాలు ఇవ్వడానికి ముందుకు వస్తాను ఆశపడుతున్నాను. అందరికీ ప్రభావాలకు సిద్ధపడదాం. ఎవరెవరైతే ఉన్నారో వాళ్ళందరికీ సిద్ధపడండి. నేను మారాలయ్యా, ఏసు మా సాక్షి కలిగి మారాలి ప్రపంచం చెప్పండి. ఇది అయిన తర్వాత మరి తమ్ముళ్ళు తీసుకొచ్చారు, తీసుకొచ్చారు కాబట్టి దేవుడు అద్భుత రీతిలో జరిగింది కదా. రాసిన పత్రిక
మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి మనం చదువుకొని ప్రభావాలు తీసుకుందాం. ఎవరైతే ఉన్నారో ముందుకు వచ్చేస్తాం, మీకు మోకరించండి. ఎవరైతే ప్రభావాలకు సిద్ధపడి ఉన్నారో వాళ్ళందరూ కూడా మోకరించారు. ఆ కుర్చీలు తీసేయండి, మధ్యన కుర్చీలు తీసేస్తే మీకు అందరు కాడ వచ్చారు. ఇటు మైక్ కట్టే, ఇటు మైక్ కట్టే. రైట్ మోకరించాలి అందరు కదా. రైట్, నేను మీకు అప్పగించదా అందరం వచ్చారా? తీసుకురా మోకలే తగ్గిపోతాయి, తగ్గిపోతుంది. మోకలే తగ్గిపోతాయి. లక్ష్మి గారు అమ్మ రండిరా. తీసుకురా, అక్కడ తీసుకుంటారా? రైట్. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 చదువుకుందాం. నేను మీకు అప్పగించే దానిని ప్రభువు వలన పొందుతాను. ప్రభు అయిన యేసు అప్పగించిన రాత్రి ఒక రొట్టె ఎత్తుకొని కృతజ్ఞత స్థుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకి దీనిని చేయడని చెప్పాను. ఈ బైబిల్ పక్కకు పెట్టండి. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోమయ్యా, చదయని కృపలో బైబిల్ ముందు ఆయన శరీరం, ఆయన శరీరం, ఆయన శరీరము, 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 ఆయన శరీరం. ఎవరి దగ్గరికి కానీ ఇంకా ఆయన శరీరం రాకపోతే మీరు చేతులు ఎత్తని మీ దగ్గరికి వస్తాయి. మీ చేతిలో కానీ శరీరం వచ్చింది, ఆ శరీరాన్ని మన కొరకు ఆయన చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ శరీరాన్ని మనం భుజిద్దాం. అందరికీ ఆయన శరీరాన్ని భుజించాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వల్ల కొత్త నిబంధన, దీనిలోని తాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రను తాగినప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రచురించదురు. కాబట్టి ఎవడును అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినను, లేక ఆయన పాత్రను తాగినవాడు ప్రభు యొక్క శరీరం గుర్చి రక్తము గుర్చి అపరాధి అగును. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకొని ఆయన అలాగే చేసి రొట్టెని తిని ఆ ప్రార్థనలు తాగవలను. ఆయన శరీరం తీసుకున్న అందరికీ ఆయన రక్తం దగ్గరికి వస్తుందండి. అందరికీ ఆయన శరీరం తీసుకోండి. యేసు రక్తము రక్తము రక్తము, యేసు రక్తము రక్తము రక్తము,
రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము ప్రతి ఘోర పాపము కడుగును మన యేసయ్యా రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము నిష్కళంకమైన రక్తము రక్తం మీ చేతిలోకి వచ్చింది అందరికీ రక్తం తీసుకొని ప్రభా ఈరోజు దయచేసి ప్రభా నాలో ఆత్మఫలాలు ఏమైనా లేకపోతే నా కళ్ళ మార్పు ఈ రక్తం ద్వారా మార్చి ఈ సాక్షిగా నన్ను నిర్వహించాను ఈ సాక్షిగా నన్ను నిర్వహిస్తాను ప్రతి ఒక్కరికైనా రక్తాన్ని తీసుకుంటాను అందరికీ తీసుకున్నాను మరి అందరికాడ ఆయన శరీరాన్ని తిన్నాం ఆయన రక్తాన్ని తాగాం ఇంకా మనకు కావాల్సింది ఏంటంటే జీవం ఆమేన్ ఆ జీవము పరిశుద్ధాత్మ దేవుడు హల్లెలూయా ఆ పరిశుద్ధాత్మతో మనం పొందుకున్నాం అందరికీ అలాగే ఉండి బలముగా వీచే గాలి వలె ఆ హృదయములోకి రండి దేవా బలముగా వీచే గాలి వలె ఆ హృదయములోకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా రండి 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 పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా పరిశుద్ధాత్ముడా స్వాగతం దయా అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి అగ్ని జ్వాలల వంటి నాలుక వాలే మా పెదవులపైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి 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 పరిశుద్ధాత్ముడా పోయబడిన అభిషేక తైలము వాలే నా శిరస్సుపైకి రండి దేవా పోయబడిన అభిషేక తైలము వాలే నా శిరస్సుపైకి రండి దేవా రండి 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 పరిశుద్ధాత్ముడా 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 రండి రండి రండి
తండ్రి. తండ్రి ఈ శరీరాన్ని, ఈ రక్తాన్ని, ఈ జీవాన్ని ఆలోచించినందుకు వందనాలు ప్రభా. ఇంకా నీలా జీవించే కృప దయచేయండి. మొదటి కొరింథీ 5:10 ప్రకారం గలతీయులు 2:20 ప్రకారం ఆయన అయ్యా ఇదిగోనైనా క్రీస్తు నూతన సృష్టి అన్నావు ప్రభా. ఆ జీవితం ఇంకా అన్ని పాత ఇవన్నీ పాతవి గతించాలి ప్రభా. గలతీయులు 2:20 ప్రకారం ఆయన అయ్యా ఇదిగో పౌలు అన్నాడు అయ్యా ఇంకా నేను కాదు జీవించేది, నాలో క్రీస్తే జీవిస్తున్నాడని చెప్పిన విధంగా ప్రభా. అయ్యా ఇంకా మేము జీవించగలం ప్రభా, నీవే మాలో జీవించాలి ప్రభా. మమ్మల్ని సాక్షిగా మీరు నిలబెట్టుకోమని అయ్యా నీ కొరకు జీవించడానికి కృపనిమ్మని నజరుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. నేను అలాగే ఉండండి, మీకు తైల అభిషేకం చేసేస్తాను. అలాగే ఉండండి. అభిషేకం విడుదల చేస్తున్నాను. నీ అభిషేకం బిడ్డల మీద విడుదల చేస్తున్నా. ప్రతి కాడులు మానులు విరిగిపోవాలి వేస్తున్నాము అయ్యా. నీ బిడ్డల విషయంలో గొప్ప కార్యాలు జరగాలి. ఇంకా నాయన ఏ వాగ్దానాల నుంచి వాగ్దానాన్ని నెరవేర్చబడాలి ప్రభా. ఈ తైలము ప్రవిచ్చినప్పుడు ప్రతిదిగోనైనా సమ్మెలు నేను ఇదిగో చేసినప్పుడు ప్రభా. అయ్యా సౌలు నూతన మనసు వచ్చినట్టు ప్రభా. అయ్యా వీళ్ళు వెళుతున్న ఒక నూతన మనసు కలగాలి ప్రభా. నూతన మనసు కలగాలి వేస్తున్నాము ప్రభా. అయ్యా ఇదిగో నేను సమ్మెలు దావీదును అభిషేకించినట్టు బిడ్డలు అభిషేకిస్తాను ప్రభా. గొప్ప వాళ్ళు అవును కాకనైనా, ఇశ్రాయేలు ఏలే గొప్ప వాళ్ళు అవును కాకనైనా, ఆ ప్రాంతాన్ని రక్షించే వాళ్ళకి బిడ్డలు మారిపోవును కాకనైనా. అయ్యా ఇదిగో ఈ అభిషేకం ద్వారా గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగును కాకనైనా. ప్రతి కాడి విరిగిపోను కాకనైనా, ప్రతి అనారోగ్యంగా తొలగిపోవును కాకనైనా, ప్రతి సమస్య నుంచి విడిపించబడును కాకనైనా. నీ కృప ఎంబడి కృపలోనికి బిడ్డలు వచ్చును కాకనైనా. అయ్యా ఇది బిడ్డలు బ్లడ్ చేస్తున్నా దీవిస్తున్నాను ప్రభా. అద్భుతాలు మీరు జరిగించండి ప్రభా. ఆశ్చర్యకాలు మీరు జరిగించండి ఆయన. నూతనమైన కార్యాలు మీరు జరిగించండి ప్రభా. రీబాల శరగల రుగుదున మంతరగ సిహాంతేరి రానా తేకేలి రూషకల రుదునమా సిహాంతేరి గల రమాంతురుష రావాలి చెత్తరగా ఏసునం గొప్పవాడవునుగా. గొప్పవాడు ప్రతి సమస్య మంచి గొప్పవాళ్ళు ఈ అభిషేకం ద్వారా ప్రభా. సమీలు ఏ విధంగా దావీదు అభిషేకం దావీదు ప్రభా. అయ్యా అమ్మకర ప్రభా గొప్ప అద్భుతం జీవితంలో జరగాలి వేస్తున్నాము ప్రభా. అయ్యా ఈ సంవత్సరం తన అనుకున్న కోరిక నెరవేర్చబడాలి ఈ అభిషేకం ద్వారా ప్రభా. అయ్యా తను ఎంతైతే ప్రభా ఇప్పుడు మంది విషయంలో కష్టపడిందో ప్రభా. అయ్యా గంట వేసుకుని మందులు మళ్ళా సాక్షిగా చెప్పాలి ప్రభా. ఏ సునామని బ్లెస్ చేస్తున్నాను అయ్యా. అయ్యా ఇదిగో తన కుటుంబంలో ప్రభా అమ్మని ప్రభా ఇదిగో తమని గారిని అలాగే తన ప్రతి ఒక్కరి స్వర్గరాజు గారిని ప్రభా పెద్దరాజు గారిని ప్రతి ఒక్కరిని ప్రభా ఇదిగో చేతులకు అప్పగిస్తున్నాను ప్రభా. మనసు వచ్చి ఇదిగో మారిపోవడానికి ఇష్టమైన ప్రభు నేను తెలుసుకోవడానికి మనోనేత్రం ఇచ్చేది ఈ సంవత్సరం మీరు దర్శించిన కాక ఎదురు చూస్తుంటాం. ఈశ్వరం 2026లో ప్రభా ఏసయ్య సంపూర్ణంగా ప్రభా కుటుంబం అంతా మారి ఈ కొట్టులో నేను బిడ్డ సాక్షిగా నిలబడిన కాక అవును దర్శించిన వాళ్ళు దర్శించి ప్రభుత్వం తీసుకున్నాను బ్లడ్ చేస్తున్నాను ప్రభా. కుటుంబానికి వందనాలు ప్రభా. భర్త గంటకు వందనాలు ప్రభా. కుటుంబానికి వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. అద్భుతం జరిగించాను ప్రభా. ఏసునామలు ఆశ్చర్యకరంగా జరిగించాను ప్రభా. చదువులో మీరు చూడండి ప్రభా. అయ్యా ఏసునామలు బిడ్డలు ఏదైతే ఆశపడుతుందో ప్రభా ఆశగల ప్రాంతంలో తృప్తిపరచండి. ఆ గొప్ప కార్యం మీరు జరిగించండి. అయ్యా ఇది దాని కంటిన్యూషన్